ఇంకోటి పెట్టండి. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ఇక రెడీగా ఉండండి. క్లాస్ మ్యూజిక్ వస్తుందా? వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. దర్శన పాట ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు కదా. తన పేరు మీద సాంగ్ వచ్చింది, బాగా హిట్ అయిందని మా బుడ్డదైతే భలే సంతోషపడిందండి. ఇది లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో. ఈసారి బర్త్డే రోజు పోస్ట్ చేశాను. ఈసారి బర్త్డేని ఇక ఒక 1 వీక్ 10 డేస్లో వీడియో అనేది వచ్చేస్తుందండి. ఎందుకు లాస్ట్ ఇయర్ది ఇప్పుడు పోస్ట్ చేశానంటే అప్పుడు ఫోన్ కొంచెం పాడైండే, తర్వాత రిపేర్ చేయించి వీడియో అనేది ఈ బర్త్డే రోజు పోస్ట్ చేద్దామని పోస్ట్ చేశానండి. ప్రతి బర్త్డేలో ఇలాంటి కిస్సింగ్ పిక్స్ ఉంటాయండి. ఎందుకంటే మంచి హ్యాపీగా అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకి, ఇద్దరు కలిసి అమ్మకి, అమ్మ ఇద్దరికి ఇలాంటి పిక్స్ మంచిగా భలే సంతోషాన్ని ఇస్తాయండి. రెడీయా? సూపర్. నువ్వే రెడీ చేసుకో ఇక, నేనెందుకు. ఆ గోడకు మ్యాచ్ అయిపోయింది కదా చిట్టి. ఆ కలరు వేరే కలర్ అన్నది తెచ్చేది ఏమో, ఆ గోడ కలర్ అయిపోయింది. వా చిట్టమ్మ పట్టు. చాలు అంత. నీ బర్త్డేకి నువ్వే చేసుకుంటావు ఎప్పుడు. చేసుకో చేసుకో, ఎంజాయ్. హ్యాపీ బర్త్డే లెటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఈ కటన్స్, గోల్డెన్ కటన్స్ తీసుకొచ్చిన బాగుంది కదా కలర్. కాకపోతే ఆ గోడ ఇది సేమ్ మ్యాచ్ అయింది, డిఫరెంట్ కలర్ ఇచ్చిందండి. ఇవన్నీ బుకింగ్ చేసి మంచిగా పెట్టేసి దారంతో పెట్టాలి. తీసుకో. అయితే బర్త్డే సండే రోజు వచ్చిందండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు మండే వచ్చింది కదా. లాస్ట్ ఇయర్ సండే అనమాట. ఇంటి దగ్గర ఉన్నారు. మంచిగా తన బర్త్డేకి తను ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకోవాలి అన్నీ తనే చూసుకుంటుంటుంది. నాకే గైడ్ చేస్తుంది అనమాట. ఇలా చేయి అలా చేయని మంచిగా హ్యాపీగా చేసుకుంటుంది. పెద్దగా అయిన తర్వాత ఈ బర్త్డే ఇలా చేసుకున్నాను, ఆ బర్త్డే అలా చేసుకున్నానని స్వీట్ మెమొరీ కోసం ఇదంతా అనమాట. హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఓన్లీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ చిట్టి కడుతుంది. చిట్టి ముట్టి కాదయా. ఇట్లా పైనుంచి రావాలి, ఇట్లా ఇలా అన్నాడు. ఇది ఒకటి నుంచి అట్లా కాదు. నేను హ్యాపీ చేస్తా పని. అబ్బా బర్త్డే వాళ్ళే చేసుకోవాలి. చేస్తా పని పోతాయి మళ్ళా. తమ్ముడికా? తమ్ముడు సరే. తాతకి ఎదురా అరే వద్దు చూడు. అదే నువ్వు అసలు ఏం చేసినావు? వీడియో తీసిన, ఫోటో తీసినా? మేము ఇంత మంచిగా గలుగుతున్నాం. ఏదేమైనా తాతను మాత్రం ప్రతి బర్త్డేకి వీలైనంత వరకు 2 రోజుల ముందే పిలుచుకుంటుందండి నా చిట్టి. అమ్మో స్పార్క్ వస్తుంది. క్యాప్ మీద పడతాయి, చాక్లెట్ మీద పడతాయి, అన్ని మీద పడతాయి. ఇంకోటి పెట్టండి. రెండు కూడా తెచ్చిరా ఆడకూర. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ఇక రెడీగా ఉండండి. క్లాస్
మ్యూజిక్ వస్తుందా అన్న? వస్తుంది. అది బాబు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మరి సాంగ్ పాడండి, బర్త్డే సాంగ్ ఉంటుంది కదా. నువ్వే పాడతావు చిట్టి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, may God ఏదో ఒకటి వాడాలి. ఇంక మస్తు సేపు వస్తుంది అది పెట్టేసి బెలూన్ పగిలిపోతుంది వేడికి. అవునా? టేప్ ఉందన్న నేను ఓకే 3 2 3 2 1. కేక్ ని ఇప్పుడు వస్తుంది. కేక్ కట్ చేసిన. అరే ఇప్పుడు కాదు రాది. కొట్టండి అయ్యా. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా ఇట్లానా ఇట్ సైడ్ కదా ఇవన్నీ చూపిస్తా. ఇది ఇటు, ఇది ఇటు. ఒకటేసారి అంతే కమ్ముకి అది గట్టి డైరెక్షన్ లో ఇదేదో ఇది ఎట్లా ఉంది అక్కడ రివర్స్ అంటారు దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడైతే నా బర్త్డే వస్తుందో నేను బయట నుంచి తెలుసుకోను ఒకసారి చెప్పాలంటే నేను ఒకసారి లంచ్కి వెళ్ళాము రెస్టారెంట్ కి. కానీ వాళ్ళు ఏం చేశారంటే నాకు సర్వ్ చేశారు మా మమ్మీ చెప్తే. ఎందుకంటే జస్ట్ చేసే నేను ఒక్కడనే కాబట్టి. అరే తమ్ముడు మీరా రైట్ ఇప్పుడు కేక్ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇది పట్టుకోరు తర్వాత ఎందుకంటే మెరుపులు అంత గాలికి వస్తాయి ఒకరు ఫస్ట్ గొడ్రాలు కానీ తీసుకో తీసుకోపోయి నువ్వు తీసుకో నువ్వు ఇంకా దూరంలో కేక్ మీద పడేసా అనుకో ఇంకా లోపలి ఇంట్లోవా మెల్లగా మెల్లగా ఇక నువ్వు బర్త్డేలో ఈ పార్టీ పాపర్స్తో ఆ ఎంజాయ్ వేరు. అవి టప్ మన సౌండ్ వస్తే అది ఎప్పుడు ఆ సౌండ్ విన్నా జలకిస్తూ ఆ ఎంజాయ్మెంటే బాగా అనిపిస్తుంది అబ్బా. అవి ప్రతిసారి ఒకటి లేదా రెండు అయితే తీసుకొస్తామన్నమాట. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాటితో. ఈ పార్టీ పాపర్స్లో వచ్చేటువంటి చిన్న చిన్న కవర్ కటింగ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కేక్ మీద పడతాయని. మళ్ళీ అవన్నీ కేక్ మీద పడితే నాకు తినాలనిపించదు, పిల్లలకైనా ఇబ్బంది కదా, మళ్ళీ కడుపులోకి వెళ్తాయని నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటి వచ్చినప్పుడు జాగ్రత్తగా కేకును పక్కన పెట్టేసి మళ్ళీ తీసుకొని వచ్చి అందరం తినేస్తాం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటాం ఆ విషయంలో మాత్రం.
దొంగ దొంగ చాక్లెట్ దొంగ, నా చిట్టి డాడీ చాక్లెట్ దొంగతనం చేస్తుండు బర్త్డే రోజు. ఇలా అయిందండి బర్త్డే. ఇక చిట్టమ్మది చాలా సూపర్గా అయింది కదా, ఫుల్ హ్యాపీ అన్నమాట నా చిట్టని. ఆ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని కేక్ కట్ చేసి ఆ విధంగా ఎంజాయ్ చేయడం నా చిట్టికి బాగా సంతోషంగా అనిపించింది. తన బర్త్డేకి తను ఎంతో కష్టపడి మంచిగా బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకొని నాతో చేయించి తమ్ముడితో చేయించి మంచి సలహాలు ఇచ్చి మంచిగా చేసుకుంటుంది నా చిట్టి తల్లి. ఇదండి బర్త్డే అనేది. బర్త్డే బేబీ కేక్ ఎట్లా తింటున్నావు? బాగుందా? కూల్ కేక్, కూల్ చాక్లెట్ కేక్ బాగుందా? క్రీమ్ ఎక్కువ పెట్టింది కదా, క్రీమ్ పెట్టద్దు ఎక్కువ. పోయినసారి క్రీమ్ వేయకుండా దగ్గర ఇప్పుడు చాక్లెట్ కన్నా బాగా చాక్లెట్. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ బర్త్డే గడ్డలు ఉంటాయి కదా, పైనాపిల్ మసాలా చెప్పిన చాక్లెట్ లేదా అంటే చాక్లెట్ బాగుంటుంది. ఇదే కాస్ట్ ఎక్కువ మరి. కాస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.